హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. నా పేరు విజయ్ కుమార్. ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ ఎగ్జామినేషన్ లో ముఖ్యంగా మ్యాథ్స్ ఈ ఛానల్ చెప్పడం జరుగుతుంది విక్టరీ స్టడీస్ లో. ఓకే, మ్యాథ్స్ అంటే ఏంటి, ఆ మ్యాథ్స్ ని ఎలా ప్రాక్టీస్ చేయాలని ఇంకొక వీడియోలో ఉంటుంది, మీరు దాన్ని చూడండి. ముఖ్యంగా అప్పుడు చూసిన ఇక్కడ లెసన్ బాగా అర్థమవుతుంది. ఓకే గైస్, ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ లెసన్ వచ్చేసి రియల్ నంబర్స్. మీరు ఒకసారి లెసన్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ లో విక్టరీ స్టడీస్ అనే దాంట్లో లెసన్స్ అన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది, మీరు దాంట్లో చూడండి ఒకసారి. వాట్సాప్ లింక్ కూడా ఉంటుంది, మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఓకే గైస్, ఫస్ట్ లెసన్ వచ్చేసి రియల్ నంబర్స్. ఈ రియల్ నంబర్స్ లో వచ్చేసి మెయిన్ పాయింట్ గా 10-15 మార్కులు ఖచ్చితంగా వస్తుంది. దీంట్లో ఇది చాలా చిన్న లెసన్. ఫస్ట్ మెయిన్ గా నంబర్స్ ఉంటాయి, అంటే నంబర్స్ తెలుసుకోవాలి. ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రిలేషన్షిప్స్ అంటే ఒక థీరం ఉంటుంది. ఈ 3 టాపిక్స్ ఉంటుంది, చాలా సింపుల్ గా ఉంటుంది ఈ లెసన్. ముఖ్యంగా 12-15 మార్కులు రానికి అవకాశం, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఓకే గైస్, ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ లెసన్ వచ్చేసి రియల్ నంబర్స్. ఇంట్రడక్షన్ చెప్పడం, ఈ రోజు ఇంట్రడక్షన్ మాత్రమే ఉంటుంది ఈ వీడియోలో. ఓకే, న్యాచురల్ నంబర్స్. ముఖ్యంగా ఈ లెసన్ లో నంబర్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. నంబర్స్ ఏంటి, రిలేషన్ నంబర్స్ అంటే ఏంటి, వాటి ఎల్సిఎం, హెచ్సిఎఫ్స్ ఎలా కనుక్కోవాలి అనేది మాత్రమే ఈ టాపిక్. ఓకే గైస్, నా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. న్యాచురల్ నంబర్స్ మీ అందరికి చిన్నప్పటి నుంచి తెలిసినవి ఇంకా నంబర్స్ అని. ఓకే, ద కంటైనింగ్ నంబర్స్ సచ్ యాజ్ 1, 2, 3, 4 are called as natural numbers. The set of natural numbers is denoted by n. 1, 2, 3, 4, 5 dash dash dash. ఇక్కడ కంటైనింగ్ నంబర్స్, ఇంకా ఎనీ టైమ్ అది 1, 2, 3, 4 ఇంకా నువ్వు నంబర్లు ఎంచలేవు కాబట్టి ఎప్పుడు అవి కంటైనింగ్, అందుకే డాట్స్. వాళ్ళు ఒకవేళ <10 అని ఇంటే కానీ 9 వరకు రాసుకుంటుంటుంది. ఇక్కడ అక్కడ ఏమనలేడు, న్యాచురల్ నంబర్స్ అన్నాడు కాబట్టి న్యాచురల్ నంబర్స్ మనం నంబర్లు ఎంచలేం, ఎంత దూరం అన్నా వెళ్తుంది అది. నువ్వు బిగ్ నంబర్ ఏమో చెప్పలేవు ఎప్పటికీ, స్మాల్ నంబర్ అన్నా చెప్తాం కానీ బిగ్ నంబర్ ఎప్పటికీ చెప్పలేవు. ఓకే, అర్థమైందా? అందుకే వీటి న్యాచురల్ నంబర్స్ అంటాం. ఓకే, 1, 2, 3, 4 క్యాపిటల్ ఎన్తో దీన్ని సూచిస్తాం. నెక్స్ట్ వచ్చేసి హోల్ నంబర్స్. ఆల్ న్యాచురల్ నంబర్స్ ఇంక్లూడింగ్ 0 ఆర్ కాల్డ్ హోల్ నంబర్స్. W ఈక్వల్ టు 0, 1, 2, 3, 4 డాష్ డాష్ డాష్. ఇక్కడ ఆల్ న్యాచురల్ నంబర్స్, న్యాచురల్ నంబర్ తో పాటు ఇంక్లూడింగ్ 0 ని కలుపుకొని మొత్తం హోల్ నంబర్స్ అంటాం. అందుకే ఇక్కడ చూడండి, 0 ఇస్ ఏ స్మాలెస్ట్ హోల్ నంబర్. నువ్వు పెద్ద నంబర్ ఏదో చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ న్యాచురల్ నంబర్స్ కూడా కలిసినాయి కాబట్టి ఏది ఎప్పుడు నంబర్లు అనేది ఎంచలేము, ఇన్ఫినిటీ అనమాట. ఓకే, ఫైండ్ ఏంటంటే ఎంచగలిగినట్టు, ఇన్ఫినిటీ అంటే ఎంచలేము, ఎప్పటికీ అది పెద్ద నంబర్ ఏదో చెప్పలేము. ఓకే, ఇంటీజర్స్ నంబర్స్. ఇంటీజర్స్ వచ్చేసి ఆల్ న్యాచురల్ నంబర్స్ టుగెదర్ విత్ 0 అండ్ నెగిటివ్ నంబర్స్ ఆర్ కాల్డ్ ఇంటీజర్ నంబర్స్, ఈస్ డినోటెడ్ బై Z. ఓకే, ఇక్కడ చూడండి, ఆల్ న్యాచురల్ నంబర్స్ టుగెదర్ విత్ 0 నెగిటివ్ నంబర్స్. అంటే ఇక్కడ చూడండి, న్యాచురల్ నంబర్స్ 0 నెగిటివ్ నంబర్స్, పాజిటివ్ అంటే ప్లస్ లో ఉండేటివి, నెగిటివ్ అంటే మైనస్ లో ఉండేటివి. ఓకే, కాల్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ ఓకే, ఈస్ డినోటెడ్ బై Z ఈక్వల్ టు -5. ఇక్కడ డాట్స్ ఎందుకు పెట్టినానంటే ఇక్కడ చూడండి, ఈ నంబర్స్ మైనస్ లో ఉండేవి కూడా మనం ఎంచలేం, ఎంత దూరం వెళ్తాయో చెప్పలేం, మైనస్ లో కూడా ఎంత వరకు వెళ్తాయో చెప్పలేం, ఇంక్లూడింగ్ 0 పాజిటివ్ నంబర్స్. ఓకే, వీటిని అన్నిటిని కలిపి ఇంటీజర్స్ అంటాం. ఓకే, ఈవెన్ నంబర్స్. ద న్యాచురల్ నంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2 ఆర్ కాల్డ్ యాజ్ ఈవెన్ నంబర్స్. ఎగ్జాంపుల్స్ అంటే ఇక్కడ చూడండి, న్యాచురల్ నంబర్స్ లో 2 తో డివిజిబుల్ అయ్యేటివి, న్యాచురల్ నంబర్స్ లో 2 తో డివిజిబుల్ అయ్యే ప్రతి నంబరు ఏమంటారంట, ఈవెన్ నంబర్. 2 తో డివిజిబుల్ అయ్యే ప్రతి ఒక్క నంబరు ఈవెన్ నంబర్. దీనికి 2 1 జా 2, 2 2 జా 4, 2 3 జా 6, 2 4 జా 8, 2 5 జా 10. ఓకే, ఒక విషయం చెప్పాలంటే 2 టేబుల్ ఉన్న ఫ్యాక్టర్స్ అన్ని ఈవెన్ నంబర్స్ కిందకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆడ్ నంబర్స్. ఓకే, ఇది అర్థమైందా? ఈవెన్ నంబర్స్ అంటే చాలా సింపుల్, 2 తో డివిజిబుల్ అయ్యే ప్రతి ఒక్క నంబర్ ఏమవుతుంది, ఈవెన్ నంబర్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆడ్ నంబర్స్. ద న్యాచురల్ నంబర్స్ విచ్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 2. ఇక్కడ డివిజిబుల్ అవుతుంది కానీ ఇక్కడ డివిజిబుల్ కావట్లేదు, డివిజిబుల్ కాని నంబర్లనే ఆడ్ నంబర్స్ అంటారు. అంతే, చాలా సింపుల్ చెప్పాలంటే. ఓకే, నాట్, ఇక్కడ చూడండి, నాట్ డివిజిబుల్ బై 2 ఆర్ కాల్డ్ ఆడ్ నంబర్స్. 1 అనేది 2 టేబుల్ లో డివిజిబుల్ కాదు, 3 అనేది కూడా కాదు, 5 అనేది కూడా కాదు, కానీ ఇక్కడ చూడండి 2 తో ఇక్కడ 2 తో డివిజిబుల్ అవుతుంది. 2 1 జా 2, 0 సరిపోయింది, అంటే 0 వచ్చినట్టు ఇది డివిజిబుల్ అయింది. ఓకే, అంటే 4 కూడా అంతే, 2 తో బాగా 4 తో వేస్తే 2 2 జా 4, 0 డివిజిబుల్ అయింది. అలా డివిజిబుల్ అయినవి ఈవెన్ నంబర్స్ అంటారు. ఇక్కడ చూడండి 2 3ని భాగం చేద్దాం, 2 1 జా 2, 1 మిగులుతుంది, ఇక్కడ పోవట్లేదు 1 వస్తుంది, అంటే డివిజిబుల్ కావట్లేదు. అలాంటి వాటిని ఏమంటాం, ఆడ్ నంబర్స్ అంటాం. సింపుల్ చెప్పాలంటే పైన 2 తో డివిజిబుల్ అయ్యే ప్రతి ఒక్క నంబర్
ఈవెన్ నంబర్, కింద మాత్రం 2తో డివిజిబుల్ కాని నంబర్లు ఈ ఆడ్ నంబర్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ నంబర్స్. ఇఫ్ ఎ నంబర్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ ప్రైమ్ నంబర్స్. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇఫ్ ఎ నంబర్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి. ఇక్కడ బాగానండి 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి. ఓకే, అర్థమైందా? ఇక్కడ చూడండి 2కి 1 into 2, 2 into 1. ఓకే, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. వేరే టేబుల్స్ లో పోతున్న 2 పోదు. ఓకే, అర్థమైందా? అలా అనమాట. 3 కూడా అంతే, 3 into 1, 1 into 3. ఓకే, 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి. అలా ఉన్న వాటిని మాత్రమే ఏమంటాం? ప్రైమ్ నంబర్స్ అంటాం. మళ్ళీ చెప్తున్నానండి, 2 ఫ్యాక్టర్స్, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి. అర్థమైందా? ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రం, అలాంటి వాటిని ప్రైమ్ నంబర్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి కాంపోజిట్ నంబర్స్. ఇఫ్ ఎ నంబర్ హ్యాస్ మోర్ ద 2 ఫ్యాక్టర్స్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ కాంపోజిట్ నంబర్. ఓకే, అర్థమైందా? ఇఫ్ ఎ నంబర్ హ్యాస్ మోర్, ఇక్కడ చూడండి మోర్ దాన్ 2 అంటే 2 ఫ్యాక్టర్లు అనేటివి ప్రైమ్ నంబర్స్ అంటాం. అంతకంటే ఎక్కువ ఉండే అనుకో ఒక నంబర్ కి, వాటిని కాంపోజిట్ నంబర్స్ అంటాం. అర్థమైందా? 2 నంబర్లకి ఎక్కువ ఉండాలి. ఓకే, ఇక్కడ 4 ఉంది, 1 4 జా 4, 2 2 జా 4, 2 2 జా 4, 4 1 జా 4. ఇక్కడ చూడండి ఎక్కువ ఉంది, ఒక 3 ఉండే ఇక్కడ. ఓకే, అర్థమైందా? అలా అనమాట. ఇలాంటి వాటిని ఏమంటాం? కాంపోజిట్ నంబర్. ఇక్కడ చూడండి 6, 6 1 జా 6, 2 3 జా 6, 3 2 జా 6, 6 1 జా 6. ఓకే, 2 ఫ్యాక్టర్స్ కన్నా ఎక్కువ ఉండే. ఓకే, ఇలాంటి వాటిని ఏమంటాం? కాంపోజిట్ నంబర్స్ అంటాం. ఓకే, అర్థమైందా? ఈ రెండింటికి డిఫరెన్స్ ఇదే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓన్లీ 2 మాత్రమే ఉండాలి, ఇక్కడ అంతకంటే ఎక్కువ ఉండాలి. అలాంటి వాటిని అంతకంటే ఎక్కువ ఉండే వాటిని కాంపోజిట్ నంబర్స్ అంటాం. 2 ఉన్న వాటిని ప్రైమ్ నంబర్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రేషనల్ నంబర్స్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. రేషనల్ నంబర్స్, ఇరేషనల్ నంబర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రెండింటితోనే ఇక్కడ 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, అంటే ఒక థీరంతో ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఓకే, రేషనల్ నంబర్స్, నంబర్స్ విచ్ కెన్ బి రైటన్ ఇన్ ఫార్మ్ p by q, q not equal to 0, where p and q are integers are called rational numbers. ఇక్కడ చూడండి, నంబర్స్ విచ్ కెన్ బి రైటన్ ఫార్మ్ p by q. ఓకే, p by q ఫామ్ లో ఉన్న ప్రతి ఒక్క నంబర్ రేషనల్ నంబర్ అవుతుంది. 2 by 3 రేషనల్ నంబర్. ఓకే, నీ ఇష్టం ఎలాగైనా రాసుకోవచ్చు. 4 by 6 ఇది క్యాన్సిలేషన్ జరిగినా మళ్ళా. ఓకే, తర్వాత 2 by 11 రేషనల్ నంబర్. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళా p by q ఫామ్, p అండ్ q ఇంటీజర్స్. మనం ఇందాకనే మాట్లాడుకున్నాం. ఇంటీజర్స్ అంటే నెగిటివ్ నంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నంబర్స్ ఉంటాయి. అంటే నువ్వు ఎలాగైనా రాసుకో, నెగిటివ్ నంబర్ తో రాసుకో, పాజిటివ్ నంబర్ తో రాసుకో, సంబంధం లేదు. ఓకే, ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వాటిని ఏమంటాం? రేషనల్ నంబర్స్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 5 by 4, 1 by 8, 3 by 2. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ 6.2, 0.46 బార్, 1.2 బార్ ఇలా ఉంది. ఓకే, వీటిని బార్ అంటాం. వీటి గురించి కొంచెం తర్వాత మాట్లాడదాం. ఓకే, ఇలా బైలో ఉన్న ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోండి. బైలో ఉన్న ప్రతి ఒక్కటి ఏమవుతుంది? రేషనల్ నంబర్ అవుతుంది. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఆ నంబర్లు ఏమన్నా కానివ్వండి, మీ ఇష్టం. అందుకే ఇక్కడ ఇంటీజర్స్. ఏంది? ఇంటీజర్స్. ఈ ఇంటీజర్స్ అంటే ఏంది? ఇందాక మాట్లాడుకున్నాం మనం. పాజిటివ్ నంబర్స్ కానివ్వండి, నెగిటివ్ నంబర్స్ కానివ్వండి, 0 మొత్తం ఇంకా నీ ఏ నంబర్లన్నా రాసుకో. అది ఎలా ఉండాలి? బైలో ఉండాలి. ఇలా బైలో ఉందనుకో ఖచ్చితంగా అది ఏమవుతుంది? రేషనల్ నంబర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇర్రేషనల్ నంబర్స్. ఏ నంబర్ విచ్ కెన్ బి రైటన్ ఇన్ ఫార్మ్ p by q, వేర్ ఇక్కడ వేర్ p and q ఆర్ ఇంటీజర్స్ ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నంబర్స్. ఇందాక మాటలు ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్ అండ్ బి అన్నాడు, ఇక్కడ కెనాట్ బి అంటే రాయలేనిటివి. ఓకే, అంటే p by q ఫామ్ లో రాయలేనిటివి ఇర్రేషనల్ నంబర్స్ అంటాం. ఓకే, అవి ఇంటీజర్స్. ఇగో p and q ఆర్ ఇంటీజర్స్ ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నంబర్స్. రాయలేనిటి నంబర్స్ అనమాట. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ √2, √3, √5 డాష్ డాష్ డాష్. ఓకే, అర్థమైందా? ఇక్కడేమో p by q ఫామ్ అంటే బైలో ఉన్న ప్రతి ఒక్క నంబర్ రేషనల్ నంబర్ అంటాం. ఇక్కడ p by q ఫామ్ రాయలేనిటివి అనమాట. ఓకే, దాని గురించి కొంచెం తర్వాత టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్ అని తర్వాత వస్తుంది. దాంట్లో చెప్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, రాయలేనిటివి ఏమంటాం? ఇర్రేషనల్ అంటే బైలో ఉంటాయి కానీ రాయలేము వాటిని. ఎలా అనొచ్చు తర్వాత చెప్తాను. ఓకే, ఇర్రేషనల్ నంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్స్ √2, √3, √5 డాష్ డాష్ డాష్. ఓకే, వీటికి ఒక కండిషన్స్ ఉంటాయి. ద స్క్వేర్ రూట్స్ ఆఫ్ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్ ఆల్వేస్ ఇర్రేషనల్స్. అంటే స్క్వేర్ రూట్స్ నాన్ పర్ఫెక్ట్. ఇప్పుడు చూడండి మీకు రూట్స్ తెలిసింటే కదా, √4 వాల్యూ ఎంత? 2. రైట్, √4 వాల్యూ ఎంత? 2.
అంటే ఇది ఇరేషనల్ నంబర్ కాదు, ఇరేషనల్ నంబర్ కాదు. ఇక్కడ √2 ఉంది అంటే √2 కి వాల్యూ లేదు. అలాంటి వాటిని ఇక్కడ చూడండి, ద స్క్వేర్ రూట్స్ ఆర్ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్. నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ లేదు. ఇప్పుడు √4 కి ఉంది 2 అని, √2 కి అనేది వాల్యూ లేదు అంటే ఇది ఇరేషనల్ నంబర్ అవుతుంది. ఓకే ఓకే. ద స్క్వేర్ రూట్స్ ప్రైమ్ నంబర్స్, ఇందాక నేను చెప్పినాను ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి, 2, 3, 5 ఆల్వేస్ ఇరేషనల్. ప్రైమ్ నంబర్స్ ఎప్పటికీ ఇరేషనల్ నంబర్ గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, అర్థమైందా? ఓకే గైస్, దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ బైలో రాయగలిగేటివి రేషనల్ నంబర్, ఇక్కడ రాయలేనిటివి ఇరేషనల్ నంబర్స్ అంటాం. ఓకే ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్, డెసిమల్ ఎక్స్టెన్షన్. ఓకే, ఇక్కడ చూడండి, టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్. టర్మినేటింగ్ ఎలా అవుతుంది, ఏం కథ అనేది ఇక్కడ చూడండి. టర్మినేటింగ్ 2.5 అంటే డెసిమల్ వచ్చి అక్కడ స్టాప్ అయింది అనుకో, వాటిని టర్మినేటింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 2/5/2 ఉంది. ఇప్పుడు భాగారం చేద్దాం. 2/5. ఓకే, ఇక్కడ 1 వస్తుంది, పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటాను. ఇక్కడ 5 వస్తుంది, 0. అంటే ఇక్కడ డెసిమల్ లో వచ్చి పాయింట్ తో ఇక్కడ స్టాప్ అయిపోయింది, 0 వచ్చింది. అలాంటి వాటిని టర్మినేటింగ్ అంటాం. అర్థమైందా? 2.5, 3.5 ఏదైనా ఇంకా మీరు లెక్క చేసేటప్పుడు అక్కడ పాయింట్లో వచ్చి 0 వచ్చింది అనుకో, వాటిని టర్మినేటింగ్. అలా పాయింట్లో వచ్చి 0 వచ్చింది అనుకో మీరు భాగం చేసినప్పుడు, అలాంటి వాటిని రేషనల్ నంబర్స్ అంటాం. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి నాన్ టర్మినేటింగ్. మళ్ళీ నాన్ టర్మినేటింగ్ లో కూడా 2 రకాలు. నాన్ టర్మినేటింగ్, రిపీటింగ్. ఓకే, రిపీటింగ్. ఇక్కడ చూడండి ఒకటే నంబర్, ఇక్కడ చూడండి 2.555 అంటే ఇంకా డాష్ డాష్ డాష్, ఇంకా అక్కడ 2.5 అది ఎండ్ కాదు, 0 రాదు అసలు. ఒకటే నంబర్ రిపీట్ అవుతూనే ఉంటుంది, రిపీట్ అవుతూనే ఉంటుంది, రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు చూడండి 11/9 ఉంది, దీన్ని భాగారం చేయండి 1.2222. మళ్ళీ ఇక్కడ చూడండి 1.22 అని వచ్చింది కాబట్టి 1.2 బార్. ఎందుకంటే ఇక్కడ 2 మాత్రమే పోతుంది కాబట్టి దానికి మాత్రమే బార్ పెట్టాలి. ఓకే, అర్థమైందా? ఇక్కడ నాన్ టర్మినేటింగ్, రిపీటింగ్. ఒకటే నంబర్ అనేది ఇంకా వెళ్తూనే ఉంటుంది, అది ఎండ్ కాదు అసలు. ఓకే, అలాంటి వాటిని నాన్ టర్మినేటింగ్, రిపీటింగ్ అంటాం. ఓకే, ఒకవేళ మీకు ఒక నంబర్ ఇలా పదే వచ్చింది అనుకో, దానికి ఒక్కదానికి బార్ పెడితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి 2/11, ఇక్కడ 0.1818. ఇక్కడ అక్కడ నంబర్ చేంజ్ అయింది కానీ ఒకటే నంబర్ 18181818. ఇప్పుడు వాటికి మాత్రం డెసిమల్ ఎలా పెట్టాలంటే 0.18 బార్. అంటే ఇక్కడ 2 మాత్రమే వెళ్తుంది కాబట్టి 2 కి బార్ పెట్టేసినాను. ఇక్కడ 0.18 ఉంది కాబట్టి 18 కి మాత్రమే బార్ పెట్టేసినాను. ఓకే, నాన్ టర్మినేటింగ్, రిపీటింగ్ అంటారు. ఇలాంటి వాటిని రేషనల్ నంబర్స్ అంటారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. మీరు ఇందాక రేషనల్ నంబర్స్, ఇరేషనల్ నంబర్స్ ఇక్కడ చూడండి ఒకసారి, మళ్ళీ ఇంకోసారి అర్థమవుతుంది మీకు. ఓకే, ఇలాంటి వాటిని కూడా ఏమంటాం, రేషనల్ నంబర్స్ అంటాం. ఓకే, నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్. ఓకే, ఇక్కడ ఇంకా వెళ్తూనే ఉంటుంది ఇంకా నంబర్, కానీ ఏ నంబర్ వస్తుందో తెలియదు. అంటే వాల్యూ అనేది మారుతూనే ఉంటుంది, నువ్వు భాగారం చేసే కొద్ది వాల్యూ మారుతూనే ఉంటుంది, కానీ ఎక్కడ ఆగదు. అలాంటి వాటినే ఇరేషనల్ నంబర్స్ అంటాం. ఓకే, అర్థమైందా? దీన్నేమో ఇరేషనల్ నంబర్స్, దీన్నేమో రేషనల్ నంబర్స్, దీన్నేమో రేషనల్ నంబర్స్ అంటాం. ఓకే, అర్థమైందా? డెసిమల్ ఎక్స్పాన్షన్ లో టర్మినేటింగ్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు భాగారం చేసి డెసిమల్ లో వచ్చి అది 0 వచ్చింది అనుకో, అది టర్మినేటింగ్. ఓకే, ఒకవేళ భాగారం చేసినప్పుడు డెసిమల్ వచ్చి ఒకటే నంబర్ పదే వచ్చింది అనుకో, నాన్ టర్మినేటింగ్, రిపీటింగ్. ఇలాంటి వాటిని కూడా రేషనల్ నంబర్సే అంటారు. ఓకే, నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ అంటే ఒకటే నంబర్ ఇంకా పదే వెళ్తూనే ఉంటుంది. ఎంత దూరం అంటే వాల్యూ అనేది ఒక మనసంగా ఉండదు అనమాట, మారుతూనే ఉంటుంది. ఓకే, అలాంటి వాటిని ఇరేషనల్ నంబర్స్ అంటాం. ఓకే, అర్థమైందా గైస్? ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్ థీరమ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ కాంపోజిట్ నంబర్ కెన్ బి ఎక్స్పాన్స్డ్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఇక్కడ వరకు మాట్లాడుకుందాం, నెక్స్ట్ తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ ఎవ్రీ కాంపోజిట్ నంబర్ కెన్ బి ఎక్స్పాన్స్డ్ యాజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఓకే, ఇక్కడ ఏమంటాడు, ఎవ్రీ కాంపోజిట్ నంబర్స్ అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అంటే 2 ఫ్యాక్టర్స్ కి ఎక్కువ ఉండాలి. అలాంటి వాటిని ఏమంటాం, కాంపోజిట్ నంబర్స్ అంటాం. ఓకే, అర్థమైందా? ఫస్ట్ ఇక్కడ వరకు మాట్లాడుకుందాం. ఇది అంతా ఒకటే తీరం కానీ సపరేట్ చేసి చెప్తున్నాను. కాంపోజిట్ నంబర్ కెన్ బి ఎక్స్పాన్స్డ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఓకే, కాంపోజిట్ నంబర్ ఏందో తెలుస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి యాజ్ కెన్ బి ఎక్స్పాన్స్డ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఇక్కడ చూడండి, కాంపోజిట్ నంబర్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమవుతుంది.
మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఏముండాలి? మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇది 15 36. ఈ రెండు ఏంటివి? కాంపోజిట్ నంబర్స్ కదా. ఓకే, కాంపోజిట్ నంబర్ 15. ఇప్పుడు 15 కి ఫ్యాక్టర్స్ ఏముండే మనకి? 1 3 5 ఆర్ 15 కదా. ఇది 15 ఒక ఫ్యాక్టర్స్. ఓకే, మళ్ళీ ఇప్పుడు 15 ఏమని రాయొచ్చు మనము? 3 5 జా 15 కదా. 3 ఒక ఫ్యాక్టర్స్ ఏంది? 1 into 3 కదా. అంటే 1 అనేది ప్రైమ్ నెంబర్ అయింది, 1 అనేది ప్రైమ్ నెంబర్ అయింది, 3 అనేది ప్రైమ్ నెంబర్ అయింది. అంటే సరిపోయింది. ఓకే, నెక్స్ట్ 5 కూడా. 5 1 5 జా 5, 5 1 జా 1. ఓకే, ప్రైమ్స్ ఇక్కడ కూడా సరిపోయింది. ప్రైమ్ నెంబర్స్ అని ఎలా అంటాం? ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి. ఇక్కడ చూడండి 3 అనేది 1 3, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంది కాబట్టి ఇది ప్రైమ్ గా సరిపోయింది. ఓకే, అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నాం వినండి. ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ మనం ప్రైమ్స్ గా ప్రూవ్ చేయాలి దీన్ని ఇప్పుడు. ఓకే, ఇప్పుడు 15 ఉంది కాబట్టి ప్రూవ్ చేసినాం. ఇక్కడ చూడండి అంత ఇదేమో కాంపోజిట్ నంబర్, కానీ దాన్ని క్యాలిక్యులేషన్ చేసే తలకల్ ఏమైంది? ప్రైమ్ నంబర్స్ గా మారిపోయింది. ఇదేమో 15 కాంపోజిట్ నంబర్, ఇది ప్రైమ్స్ గా సరిపోయింది. 1 3. ఓకే, ఇప్పుడు 36 ఫ్యాక్టర్స్. ఈ 36 ఫ్యాక్టర్స్ అంటే మనం ఇంటూ చేసినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఫ్యాక్టర్స్ కనుక్కొని 2 more than కుదరదు. కాబట్టి ఇప్పుడు చూడండి 36 మనం ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 36 2 18 జా 2 9 జా 3 3 జా. ఓకే, ఇక్కడ స్టాప్ చేసేద్దాం. 2 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్, ప్రైమ్ 2 అనేది ప్రైమ్, 3 అనేది ప్రైమ్, 3 అనేది ప్రైమ్. ప్రైమ్స్ గా జరిపిందా? ఇక్కడ చూడండి 36 ఫ్యాక్టర్స్ ఏంది? 2 18 జా రాసుకోవచ్చా? 2 అనేది 18, 2 అనేది 2 18 జా 36. 2 అనేది ప్రైమ్ నెంబర్ సరిపోయింది. 8 అనేది ఏంది? కాంపోజిట్. మనకి ఇక్కడ ఏమంటున్నాడు? ప్రైమ్ గా ప్రూవ్ చేయమంటున్నాడు కదా. అందుకే నేను ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉపయోగించి వాటి ప్రోడక్ట్స్ అన్ని ఏం చేసినాను? ప్రైమ్ గా చేంజ్ చేసినాను. అర్థమైందా? అందుకే ఇక్కడ అంటున్నాడు కాంపోజిట్ నంబర్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్. ఓకే, మనం వాటిని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉపయోగించి ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ గా చేంజ్ చేసినాం. ఇవన్నీ ఇదైతే కాంపోజిట్ నంబరే, కానీ ఫ్యాక్టరైజేషన్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ గా చేంజ్ చేసినప్పుడు ఇవన్నీ ఏమైంది? ప్రైమ్ నంబర్స్ గా మారిపోయినాయి. అర్థమైందా? అండ్ ద ఫ్యాక్టరైజేషన్ is unique apart from the order in which prime factors across. ఓకే, మీకు ఇది సింపుల్ గానే ఉంటుంది ఈ కండిషన్. 140 as a product of its prime factors. ఈ 140 అనేది ఏంది? కాంపోజిట్ నెంబర్. యా రైట్, 140 అనేది ఏంది? కాంపోజిట్ నెంబర్. ఇప్పుడు దీన్ని 140 2 17 జా 2 35 జా 5 7 జా 35. ఇక్కడ చూడండి 2 అనేది ప్రైమ్ నంబర్, 2 అనేది ప్రైమ్ నంబర్, 5 అనేది ప్రైమ్ నంబర్, 7 అనేది ప్రైమ్ నంబర్. ఇక్కడ ఏం మాట్లాడుతున్నా అంటే నువ్వు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేస్తే, ఒకవేళ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేస్తే ఒక నంబర్ కి ఒకటే ఆన్సర్ వస్తుంది అంటే నువ్వు నంబర్ చేంజ్ చేయడం. ఇప్పుడు ఇక్కడ చూడండి 2, ఇప్పుడు ఏం రాయొచ్చు? 140ని 2 into 2 into 5 into 7. ఓకే, దీన్ని మళ్ళీ 2 square into 5 into 7. ఓకే, ఇలా చేసాం. ఎంత వస్తుంది ఆన్సర్? 140నే వస్తుంది. ఇప్పుడు చూడండి 140 కదా 2, ఓకే సారీ 7 2 జా 2 10 జా 2 5 జా. ఇక్కడ చూడండి 7 2 2 5 మళ్ళీ సేమ్ అవే ఫ్యాక్టర్స్ వచ్చినాయి. అంటే నువ్వు ఎలా విధంగా చేసినా కానీ ఒకటే సాగా. అందుకే వాడు అంటున్నాడు యాజ్ ఫ్యాక్టరైజేషన్ యూనిక్. నువ్వు ఎలా చేసినా నంబర్స్ చేంజ్ చేసినా ప్రైమ్ నంబర్స్ తో వాటిని ఏమో ఒకటే ఆన్సర్ వస్తుంది, వేరేది ఏం రాదు. మళ్ళీ ఇక్కడ చూడండి 7 into 1 2 square into 5 equal to 140. HCF and LCM by prime factors. ఇది వెరీ ఇంపార్టెంట్. 4 మార్క్స్ రానికి అవకాశం. ఇక్కడ చూడండి మెథడ్ చూడండి. ఇన్ దిస్ మెథడ్ వి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ద గివెన్ 2 or more numbers are product of primes. ఓకే, అంటే 2 అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఈ మెథడ్ వాడాలి. ఓకే, వాళ్ళు క్వశ్చన్స్ బట్టి మనం మారాలి. ఓకే, ఫస్ట్ వచ్చేసి HCF. ఇక్కడ చూడండి ప్రాబ్లమ్స్ లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఇక్కడ ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రోడక్ట్ ఆఫ్ లీస్ట్ పవర్ ఆఫ్ ఆల్ కామన్ ప్రైమ్స్. అంటే మనం ఫ్యాక్టరైజేషన్ చేసినాం అనుకోండి, దాంట్లో తక్కువ పవర్స్ అంటే తక్కువ పవర్స్ ఏ ఉంటాయో అవన్నీ ఇంటూ చేసినప్పుడు నీకు వచ్చేది HCF. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాడండి, మనం ప్రైమ్ ఈ 2 నంబర్లకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినాం అనుకో, తక్కువ పవర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మళ్ళీ మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే నంబరే HCF అవుతుంది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఏమంటున్నాడు? HCF ఆఫ్ 24
కామా 36 అన్నాడు. ఓకే, ఈ రెండింటి వాటికి ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కనుక్కుందాం. ఓకే, 24 2 12 జా 2 6 జా 3 2 3 జా. ఓకే, ఇక్కడ చూడండి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్ని ప్రైమ్ అయిపోయినాయి. ఓకే, 24 ని ఇప్పుడు ఏమని రాసుకోవచ్చు, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 కదా, ఎల్సిఎం చేసినాము. ఓకే, ఇక్కడ చూడండి ఎన్ని 3లు వచ్చినాయి, 3 వచ్చినాయి. 2 క్యూబ్ ఇంటూ 3. ఓకే, ఇది ఫస్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కండిషన్ ఏంటంటే అంతకంటే ఎక్కువ వచ్చినప్పుడు హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలనేదే కండిషన్ ఇక్కడ, అర్థమైందా. ఇక్కడ ఎల్సిఎం చేసినాము, అన్ని ప్రైమ్ నంబర్స్ వచ్చేసినాయి. ఎన్ని 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 2లు ఉన్నాయి, మొత్తము 3 ఉండే కాబట్టి 2 క్యూబ్ ఇంటూ 3 ఒకటి ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏముంది, 36 ఉంది. ఓకే, 36 ని కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 36 2 18 జా 2 9 జా 3 3 జా. ఓకే, ఇక్కడ చూడండి 36 ని ఏమని రాయొచ్చు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3. ఓకే, ఎంత 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ అండ్ 3 స్క్వేర్. ఓకే, 36 ఆన్సర్ ఎంత వచ్చింది, 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్, ఇక్కడే మెయిన్ పాయింట్, ఇక్కడనే చూడండి. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు, ప్రోడక్ట్ ఆఫ్ లీస్ట్ పవర్ అంటే ఈ 24 36 లో తక్కువ ఉన్న నంబర్, అర్థమైందా, తక్కువ ఉన్న నంబర్ ని కనుక్కోవాలి. అంటే పవర్స్ లో ఉన్నా కానీ పర్లేదు. ఓకే, ఇగో లీస్ట్ పవర్ ఆఫ్ ఆల్ కామన్ ప్రైమ్స్ అంటే ఇక్కడ కామన్ గా ఉండేటివి. ఓకే, ఇక్కడ చూడండి హెచ్సిఎఫ్. ఓకే, ఇక్కడ చూడండి తక్కువ, ఇక్కడ లీస్ట్ పవర్, దీంట్లో లీస్ట్ పవర్ ఏముంది, 3 ఉంది. ఓకే, ఇంటూ ఇక్కడ లీస్ట్ పవర్ ఏముంది, 2 ఉంది. 2 క్యూబ్ అంటే తక్కువ, ఇక్కడ 3 స్క్వేర్ అనేది 9 అవుతుంది, ఇక్కడ 2 స్క్వేర్ అనేది 4 అవుతుంది, అంటే ఇది తక్కువ ఉంది. ఓకే, 2 స్క్వేర్ 3 ఇంటూ 4 3 జా 12 అంటే దీని హెచ్సిఎఫ్ ఎంత, 12 అనమాట. ఆన్సర్ ఎంత, 12. అర్థమైందా. ఇక్కడ నువ్వు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత హెచ్సిఎఫ్ లో లీస్ట్ తక్కువ పవర్ అంటే ఇక్కడ కామన్, మళ్ళీ ఏమంటున్నాడు కామన్, అటుపక్క ఇటుపక్క రెండిట్లో తక్కువ పవర్ ఏదైతే ఉందో వాటిని ఇంటూ చేస్తే నీకు వచ్చే ఆన్సరే హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎల్సిఎం. ఓకే, ఇందాక హెచ్సిఎఫ్ అనుకున్నా, హెచ్సిఎఫ్ లో స్మాలెస్ట్ పవర్ ని ప్రోడక్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఎల్సిఎం. ఓకే, ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ చూడండి కామన్ అడగట్లేదు, ఇందాక దాంట్లో కామన్ అంటే రెండు నంబర్లో ఇటు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇటు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో కామన్ ఉండేటివి మాత్రమే ఇంటూ చేసినాం. ఇక్కడ కామన్ కాదు, రెండు దాంట్లో హైయెస్ట్ అంటే గ్రేటెస్ట్ పవర్స్ ఏంది, ఇక్కడ చూడండి ప్రోడక్ట్ అంటే ఇంటూ అని అర్థం. చూడండి ఆఫ్ గ్రేటెస్ట్ పవర్స్. ఓకే, గ్రేటెస్ట్ పవర్స్ రెండు దాంట్లో ఫస్ట్ ఈ రెండింటిని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేద్దాం. ఇందాక 2 12 జా 2 6 జా 2 3 జా 3 1 జా, ఇందాక లెక్కనే సేమ్. ఓకే, 24 ఈక్వల్ టు ఎన్ని 2లు ఉన్నాయి, 3 ఉన్నాయి. 2 క్యూబ్ ఇంటూ 3. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏముంది 36. ఓకే, 36 చేద్దాం. ఓకే, 2 18 జా 2 9 జా 3 3 జా 3 1 జా. ఓకే, ఇక్కడ చూడండి 36 ఏమని రాయొచ్చు, ఎన్ని 2లు ఉన్నాయి, 2 స్క్వేర్ ఇంటూ ఎన్ని 3లు ఉన్నాయి, 3 స్క్వేర్. ఓకే, 3 స్క్వేర్. ఇక్కడ గ్రేటెస్ట్ పవర్, ఇక్కడ ఏమన్నాడు ప్రోడక్ట్ అంటే ఇంటూ అని అర్థం. ఓకే, ఆఫ్ గ్రేటెస్ట్ పవర్స్ ఏముంటాయి, ఇక్కడ 2 క్యూబ్ ఉంది. ఓకే, అంటే 2 క్యూబ్ ఎల్సిఎం ఈక్వల్ టు 2 క్యూబ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏముంది పవర్స్. ఓకే, ఇక్కడ దీంట్లో ఏముంది 3 స్క్వేర్. ఓకే, 3 స్క్వేర్. ఓకే, 2 క్యూబ్ అంటే ఏంటి, ఆన్సర్ ఎంత వస్తుంది 8. 3 స్క్వేర్ ఆన్సర్ ఎంత వస్తుంది 9. ఇక్కడ పవర్ గ్రేటెస్ట్ అన్నావు, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది అనుకోవచ్చు మీరు. ఇక్కడ నంబర్ చూడాలా, ఇక్కడ నంబర్ చూడండి 3 స్క్వేర్ ఆన్సర్ ఏమవుతుంది 9 అవుతుంది, ఇక్కడ 2 స్క్వేర్ ఏమవుతుంది 4 అవుతుంది. అంటే 9 పెద్దదా 4 పెద్దదా, 9 పెద్దది కాబట్టి మనం 3 స్క్వేర్ తీసుకుంటాం. అర్థమైందా. ఇక్కడ చూడండి మెయిన్ పాయింట్, ఇక్కడ గ్రేటెస్ట్ పవర్స్, ఇక్కడ కామన్, ఇందాక దాంట్లో కామన్ అని చెప్పుకున్నాం, ఇక్కడ కామన్ కాదు. రెండు ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో గ్రేటెస్ట్ పవర్స్ మాత్రమే తీసుకోవాలి మనం. అది ఏ నంబర్లోనే ఇంకొక 10 నంబర్లను ఉండండి, మీకు సంబంధం లేదు. ఓకే, గ్రేటెస్ట్ పవర్స్ మాత్రమే. ఇక్కడ గ్రేటెస్ట్ పవర్ ఏముంది 2. ఓకే, 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఎంత అవుతుంది 72. ఓకే, అర్థమైందా. ఎల్సిఎం హెచ్సిఎఫ్ కి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ కామన్ గా ఉండేటి మాత్రమే పవర్స్ తీసుకొని లీస్ట్ వి మల్టిప్లికేషన్ చేస్తాం అంటే ప్రోడక్ట్ చేస్తాం. ఇక్కడ మాత్రం
గ్రేటెస్ట్ పవర్స్ మాత్రమే తీసుకొని ప్రోడక్ట్ చేస్తాం. ఓకే, ఇలా ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది గైస్. ఓకే, అలాగనే మీకు వాట్సాప్ ఛానల్ కానీ కాంటాక్ట్ లో ఉండొచ్చు. మీరు విక్టరీ స్టడీస్ ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది, మీరు సెర్చ్ చేసినా కానీ, లేకుంటే కింద లింక్ లో ఉంటుంది. ఓకే, ఒక్కటే చెప్తున్నా గైస్, వినేటప్పుడే ఫోకస్ గా వినండి. ఆ మ్యాథ్స్ అనే భయాన్ని తీసేసేయండి. మీరు కావాలంటే ఇంకొక వీడియోలో వాట్ ఈస్ మ్యాథ్స్, హౌ టు ప్రాక్టీస్ ఇన్ 10th క్లాస్ మ్యాథ్స్ అనే వీడియో ఉంటుంది, అది ఖచ్చితంగా చూడండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇంట్రడక్షన్ పర్ఫెక్ట్ గా విన, రోజుకి ఒక అర్ధ గంట, ఒక 45 నిమిషాలు అట్లా చూడండి, ఒక్క వీడియో చూడండి, అంతే చాలు. మ్యాథ్స్ అనే భయం పోతుంది. ఇప్పటి నుంచే మీరు ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా. 10th లో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, ఫస్ట్ టైం కూర్చుంటారు కొందరు పిల్లలు, లేదా కొందరు వెంటనే అర్థం చేసుకుంటూ వెళ్తుంటారు. చెప్తున్నా కదా, మ్యాథ్స్ అనేది ప్రాక్టీస్ సబ్జెక్టే, కానీ అంతేగాని ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళొద్దండి. ఎగ్జాంపుల్స్ తీసుకొని చేయండి. ఓకే ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.